చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తన యొక్క జీవిత చరిత్రను ఆధారం చేసుకుని యాత్ర 1 అలాగే యాత్ర 2 కూడా ఏపీ వ్యాప్తంగా విడుదల నేపథ్యంలో కాకినాడలో కూడా అభిమానులు భారీ ఎత్తున భారీ ఎత్తున అభిమానులతో మాట్లాడే పరిస్థితి చేద్దాం. చెప్పండి, యాత్ర 2 ఏ విధంగా ఉంది సినిమా? చెప్పండి. ఏ విధంగా ఉందంటే ఈరోజు ప్రజలు తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నారు. జగన్ వ్యక్తి కాదు, ఒక శక్తి అని తెలుసుకున్నారు. నెక్స్ట్ 175 కొడతారని జై జగన్. పథకాలు తీసుకెళ్ళిపోతే జగన్ అన్ననే ఏ మాట అన్నాడో మాట తప్పకుండా మనం తప్పకుండా ఈ రోజు రాష్ట్రంలో మాకు ఒక నెంబర్ 1 సీఎం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి అని. జై జగన్. యాత్రలో ఎలా నటించారు? యాత్ర సినిమాలో నటులు ఏ విధంగా నటించారు? యాత్రలో చాలా స్పష్టంగా మన మహిరాఘవ్ గారు చాలా బాగా చూపించారండి. అలాగే ఇప్పుడు ఏబిఎన్లు కానీ ఇటువంటి న్యూస్ ఛానల్స్ కానీ చెత్త పేపర్లు చూపించినట్టు ఇటువంటి న్యూస్లన్నీ కూడా పూర్వం ఇలా జరిగి, కానీ ఇప్పుడు ఈ సినిమా కళ్ళకు కట్టినట్టు ప్రజల కోసం జగన్ గారు కళ్ళకు కట్టినట్టు ఈ సినిమా మహిరాఘవ్ గారు చూపించారు. జై జగన్. ఎలా ఉందమ్మా సినిమా? ఎలా ఉంది? సూపర్ రియాలిటీని చూపించారు. ఈ రోజులో జరిగే రియాలిటీని చూపించారు. ఖచ్చితంగా చూపించారు. సినిమా యాత్ర 1 ఎలా ఉంది? అదే పోనీ యాత్ర 1 ఎలా ఉంది, యాత్ర 2 ఎలా ఉంది? ముందు జరిగింది, ఇప్పుడు జరిగే చూపిస్తున్నారు. ఇంకా జరగబోయే చూపిస్తారు, మళ్ళీ చూపిస్తారు జరగబోయేది. ఈ సినిమాతో ప్రతిపక్షం ఉండదు. ప్రతిపక్షం వైఎస్ రాజశేఖర రెడ్డి నటించారు కదా, అన్ని కూడా సన్నివేశాలు అన్ని కూడా ఎలా ఉన్నాయండి? రియాలిటీని చూపిస్తున్నాయి. ఏదైతే జరిగాయో అవన్నీ రియాలిటీగా చూపించారు. చాలా చక్కగా చూపించారు. అందరూ కూడా ఎలక్షన్స్ ముందు జరిగింది కాదు ఇది, ముందు ఇప్పటికి రిలీజ్ చేయని దానికి రైట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయింది. ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. సో జనాలందరూ కూడా జగన్ అంటే ఏంటో మళ్ళీ నెక్స్ట్ జగన్ వస్తే ఎలాగుంటుందో అదంతా ఇప్పుడు చూస్తున్నారు. జై జగన్. 175 ఖచ్చితంగా వస్తుంది. అందరూ వచ్చి చూడాలి. ప్రధానంగా ఈ సినిమా ఒక్కసారి ప్రతిపక్ష వాళ్ళు కూడా చూస్తే ఖచ్చితంగా జగన్ గా ఓడేస్తారు. ఖచ్చితంగా. యాత్ర 2 మూవీ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. రియాలిటీ చూపించారు, సన్నివేశాలు ఏం లేదు, మొత్తం రియాలిటీ అంతా చూపించారు. రియాలిటీ అంతా బాగుంది. స్టోరీ కాదు, స్టోరీ అనకూడదు, ఇంకా లైఫ్ స్టోరీ. ఇంకా జగన్ గారిది ఆయన ఎలాగైతే బయట ఉందో సేమ్ అదే చూపించారు. చాలా బాగుంది. వస్తారు దాంట్లో అసలు డౌట్ లేదు. అంటే కొంచెం డ్రామాటిక్గా బాగుంది, బాగా తీశారు. మమ్ముట్టి గారిని కానీ జీవ గారు కానీ బాగా యాప్ట్ అయ్యారు. జగన్ గారుగా వైఎస్ఆర్గా బాగా యాప్ట్ అయ్యారు. చాలా బాగుండింది. అన్ని బాగా సెట్ అయినాయి. అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా బాగా అయింది. అయితే మూవీ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. జగన్ ఎందుకు రావాలని పక్కాగా చూపించారు. జగన్కు ఓటు ఎందుకు వేయాలి, ఎవరి కోసం వేయాలి, మన కోసం వేయాలని చూపించారు. అది చూస్తున్నాం. ప్రధానంగా అయితే ఇప్పుడంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే తన తండ్రి ఏ విధంగా పరిపాలన చేశారనే దాంట్లో కూడా మొత్తం వారలుగా గతంలో యాత్ర 1 ఏ విధంగా వచ్చిందో అలాగే యాత్ర 2 కూడా ఎంతో దిగ్విజయంగా ఆ పాత సన్నివేశాలు కావచ్చు, ఇప్పుడు రాజకీయ పరిణామాలు 175 ఏ విధంగా చేస్తావో ఆ పరిణామాలన్నీ కూడా కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని ఇక్కడ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే యాత్ర 2 అయితే కాకినాడ జిల్లాలో ప్రతి థియేటర్లో కూడా వైసీపీ నాయకులు కావచ్చు అలాగే కార్యకర్తలు కూడా సందర్శన చేస్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.